మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకు ఇద్దరు స్నేహితులే అని చెప్తూ కొన్ని దీక్షల గురించి మాట్లాడటం జరిగింది. ఎవరో స్టేట్మెంట్లు ఇచ్చారు, దొంగ దీక్షలు అన్నారు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోకపోతే నా మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. నా మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటారంటే నాకు చచ్చేంత భయం. అందుకని ఆ మాటలు వెనక్కి తీసేసుకుందాం. మందేమో నేను ఇది జోదరులు బెట్టింగ్ బ్యాచ్ కావాలని చేస్తున్నారు ఈ నిరాహార దీక్షలు అని అన్న ఆ మాటల్ని వాళ్ళు కూడా విరమించారు. దీక్ష ఆరోగ్యంగా ఉండగానే విరమించారు. వాళ్ళ ఆరోగ్యం నిజంగా గ్రేట్. 3 రోజులు భోజనం చేయకపోయినా చక్కగా లేచి వెళ్ళగలిగారు. నిజంగా అటువంటి ఆరోగ్యం నేను కూడా కోరుకుంటున్నాను. వారి మనసు నొప్పించి ఉంటే, ఇంకెవరి మనసు అయినా నొప్పించి ఉంటే, జోదరులు అన్న మాటల్ని నేను మీడియా ముఖంగా వెనక్కి తీసుకుంటున్నాను. కాబట్టి నా మీద ఎటువంటి చర్యలు వారిని తీసుకోవద్దని చెప్పి మీడియా ముఖంగా వారిని వేడుకుంటున్నా. సీరియస్గా, సరదాగా అనలా. నేను జోదరులు అన్న మాటని, దొంగ దీక్ష అన్న మాటని నేను వెనక్కి తీసుకుంటూ 3 రోజులు నిరాహార దీక్ష ఉత్సాహంగా చేయొచ్చు అని, రేపు ఎప్పుడైనా నేను నిరాహార దీక్ష చేయవలసిన అవసరం వస్తే నాకు స్ఫూర్తి నింపిన వారికి నా అభినందనలు కూడా తెలియజేస్తూ, ఎలా చేయాలి నీరసం రాకుండా 3 రోజులు దీక్ష అన్న దాని మీద అవకాశం వచ్చినప్పుడు, లేదా నేను ఎప్పుడైనా ఇలాంటి దీక్ష చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వారి సూచనలు నేను అడిగితే నాకు ఇవ్వాలని చెప్పి మీడియా ముఖంగా వారికి తెలియజేసుకుంటూ మరొక్కసారి నా వ్యాఖ్యల్ని నేను భయభక్తులతో విరమించుకుంటున్నాను. ఆయనకి తెలుసు, ఎందుకంటే అందరూ వస్తారు. అందుకనే నేను ముందు అనౌన్స్ చేశా. డెఫినెట్గా నాయకులు, ఎందుకంటే ఎవరికాళ్ళు వాళ్ళ నామినేషన్ గొడవలు వాళ్ళు ఉంటారు. 22వ తారీఖు మంచి ముహూర్తం కాబట్టి ఎక్కువ మంది ఆ రోజే, అంటే కొన్ని నక్షత్రాల సెట్టింగ్లు ఉంటాయి, అందరికీ సూట్ కాకపోవచ్చు, కానీ నాయకులు ఎవరి గొడవలు వాళ్ళు ఉంటారు. కాబట్టి నన్ను అభిమానించే ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా, అంటే ఫారినర్స్ కాదు, మన ఎన్ఆర్ఐలు చాలామంది వచ్చే అవకాశం ఉంది. 22 అదే అడగొద్దని చెప్పాగా, నాకు తెలియదుగా. ఇంకా రాశారు కదా పేపర్లో, ఏం రాశారు, ఎంపీకి పైకి పంపించారు అన్నారు. సో మళ్ళీ దానికి